పెద్దగా రాలేదు ఇంకా. ఓకే, ఎనీవే టైం అయింది కూడా స్టార్ట్ చేద్దామండి. Welcome to third day program. Good afternoon, all of you. Jai Gurudev. ఎలా ఉన్నారు? 2 రోజులు బాగా చేశారా? బాగుందా చేస్తుంటే? ఖచ్చితంగా ఉండదు, కానీ చాలా ఉపయోగం. వ్యాయామాలు చేసుకుని దాన్ని ఉత్సాహంగా ఉంచుకున్నాం అనుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉండాలి, నెగిటివ్ గా ఉండకూడదు. అలాగే నెగిటివ్ థాట్స్ రానివ్వకూడదు. ఏది జరిగినా మన మంచిగా అంటారు చూడండి పెద్దలు, అలాగే మంచిగా ఆలోచిస్తూ ఉండాలి. మంచిగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండి పాజిటివ్నెస్ ఎక్కువగా డెవలప్ అవుతుంది. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు మనకి ఈ కోవిడ్ ఇమ్యూనిటీ బూస్టర్ ప్రోగ్రామ్ లో 3వ రోజు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న వ్యాయామాలతో స్టార్ట్ చేద్దాం. అందరం లేచి నిలబడదాం. ఈరోజు ముందునే లేచి నిలబడదాం, ఆ తర్వాత మిగతా ఆసనాలు వేద్దాం. ఏమండి? సార్ అడ్డం తిప్పండి సార్, బాగా మంచిగా కనిపిస్తుంది. అడ్డం తిప్పితే మీకు లెంగ్త్ కనిపించదు. కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, నిలబడని తెలియదు. సరే సార్, క్లియర్ గానే ఉంది సార్. బాగానే ఉంది సార్, క్లియర్ గానే ఉంది. చేతులు షేక్ చేద్దాం. ముందు బాడీని అందరూ చేయండి. నిలబడి చేయలేని వాళ్ళు ఎవరంటే కుర్చీలో కూర్చోకుండా చేయొచ్చు, చక్కగా చేయండి. మన శరీర అవయవాలన్నీ కూడా మనం చెప్పినట్టు వింటా ఉంటే ఎప్పుడు కూడా మన ఆరోగ్యం బాగుంటుంది. మనసు పెట్టాలి, శరీరాన్ని కష్టపెట్టాలి. కానీ మనసుని కష్టపెడుతూ శరీరాన్ని సుఖపెడుతూ ఉంటాము. ఓకే, ఇప్పుడు మనం నడుము రొటేషన్ చేద్దాం. అలాగే వ్యతిరేక దిశలో కూడా. మ్యూట్ చేయండి. మనము కాలు ముందుకి వెనక్కి ఫ్రీగా, మోకాలు బెండ్ అవ్వకుండా ఉండాలి. తుంటే ఎముక కదలాలి. ఎడమ కాలు. ఈ పాండమిక్ టైంలో మనం బయటకి ఎక్కడికి వెళ్ళక లేకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఓకే, ఇప్పుడు కుడికాలు ముందుకి, కాలు వేళ్ళు పాదం పైకి కిందికి, పాదంతో సున్నా చుట్టాలి. మడమ పుట్టే తిరగాలి, కాలంతా తిరుగుతుంది. కాలు వదిలించుకొని ఫ్రీ చేసుకోవాలి. ఇప్పుడు రెండో కాలు, కాలు వేళ్ళు పాదం పైకి కిందికి, పాదంతో సున్నా చుట్టాలి. అలాగే రివర్స్, కాలు వదిలిద్దాం. ఓకే, చిన్న చిన్న స్ట్రెచెస్ చేద్దాం. చేతులు పైకి పెట్టి వేళ్ళు లాక్ చేసి పైకి పెట్టండి. కాళ్ళు 2 దగ్గర నుంచి కూడా శ్వాస తీసుకుందాం. శ్వాస విడిచిపెట్టు ఎడమ వైపు బెండ్ అవ్వాలి. కొంచెం శ్వాస తీసుకుంటూ సెంటర్, శ్వాస విడిచిపెట్టు ఇప్పుడు వైపు.
నెమ్మదిగా సెంటర్, రిలాక్స్. కాళ్ళు ఒక అడుగు దూరం ఉంచుకోండి. శరీరాన్ని మళ్ళీ ఒకసారి ఫ్రీ చేయండి. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటూ చేతులు పైకి తీసుకెళ్దాం. కొంచెం వెనక్కి బెండ్ అవ్వండి. శ్వాస విడిచిపెడుతూ ముందుకు. పాదాలు పట్టుకోవడానికి ట్రై చేయాలి. పాదాలు దొరకపోయినా పర్వాలేదు, ఎంత వంగగలిగితే అంత వంగండి. శరీరము మీకు ఎంతవరకు సహకరిస్తే అంతవరకు చేయండి. అక్కడ కొంచెం స్ప్రింగ్ యాక్షన్, పైకి కిందికి, కుడి వైపుకి ఎడమ వైపు. మళ్ళీ శ్వాస తీసుకుంటూ యథాస్థానానికి. ఇప్పుడు మెల్లిగా మనం మోకాళ్ళపై కూర్చుందాం. వజ్రాసనంలో కూర్చొని నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతులపైకి, శ్వాస విడిచిపెడుతూ ముందుకు వంగుతూ చేతులు ముందు చాచాలి. శిశువాసనం మనం 2 రోజులు వేసాం కదా, 3వ రోజు కూడా వేద్దాం. శిశువాసనం. నెమ్మదిగా పైకి లేస్తూ 4 కాళ్ళ జంతువుల. మార్జాలాసనం. శ్వాస తీసుకుంటూ తలపైకి, పొట్ట కిందికి, తలపైకి, పొట్ట కిందికి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెట్టినప్పుడు పొట్ట లోపలికి లాక్కోవాలి, నడుము పైకి లేపాలి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మనం ఇదే స్థితిలో ఉండగా బోర్లా పడుకుందాం. బోర్లా పడుకునే ఆసనాలు కూడా వేసాం కదా మనం. బోర్లా పడుకుంటాం. మకరాసన. ఈ స్థితిలో ఉండగా మనం భుజంగాసనం వేద్దాం. కాళ్ళు మళ్ళీ దగ్గర తీసుకోండి. చేతులు 2 భుజాల దగ్గర. నెమ్మదిగా శరీరాన్ని నాభి వరకు లేపాలి. తల మెడ కూడా కొంచెం పైకి లేపి పైకి చూస్తూ ఉండాలి. నడువు నొప్పి ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. సహకరించినంత వరకు మాత్రమే చేయండి. నెమ్మదిగా విశ్రాంతి. విశ్రాంతి అన్నప్పుడు మకరాసనం. ఈ మకరాసనం ఉన్నప్పుడు కూడా మనం ఒక కాలు మడిచి ఇలాగా కొంచెం తల పక్క తిప్పి ఇలా పడుకోవచ్చు. చూడండి, మంచం మీద పడుకుంటాం కదా మనం, అట్లా ఇలా పడుకుని హమ్మింగ్ సౌండ్ చేయొచ్చండి. తేనెటీగ సౌండ్ అని సౌండ్ చేయొచ్చు. ఇక్కడ చేయండి. మనం చెవులు మూసుకుని బ్రాహ్మరి చేస్తాం కదండి, అదే సౌండ్ ఇక్కడ కూడా చేయొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా రెండో వైపు ఈ కాలు కూడా ఉంచుకుని నెమ్మదిగా వెల్లకిలా పడుకుందాం. ఇప్పుడు వెల్లకిలా పడుకుందాం. వెల్లకిలా పడుకుని అర్ధ పవన ముక్తాసనం వేయాలి. అర్ధ పవన ముక్తాసనం అంటే కుడికాలు మోకాలు ఛాతీ దగ్గర తెచ్చుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చూడండి, చూసిన తర్వాత చేయండి. కుడికాలు మోకాలు ఛాతీ దగ్గర వచ్చిన తర్వాత తల మెడ పైకి తీసుకొస్తూ ముక్కుతో మోకాలు టచ్ చేయాలి. చూడండి, ముందు కాలు ఇలా తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత తల పైకి లేపి ముక్కుతో టచ్ చేయాలి. అర్ధ పవన ముక్తాసన, రిలాక్స్. ఇప్పుడు రెండో కాలుతో, ఎడమ కాలుతో అర్ధ పవన ముక్తాసన. నెమ్మదిగా రిలాక్స్. ఇప్పుడు పూర్ణ పవన ముక్తాసన వేయాలి. పూర్ణ పవన ముక్తాసన. 2 కాళ్ళు ఒకేసారి దగ్గర రావాలి.
రెండు కాళ్ళని ముక్కుతో టచ్ చేయాలి మోకాళ్ళని. అదే స్థితిలో ఉండి ఇలా ఊయల్లా ఊగాలి. ఓకే, కుడి వైపుకి ఎడమ వైపుకి దొరలాలి. వీపంతా మసాజ్ అవ్వాలి. ఓకే, రిలాక్స్. రిలాక్స్ అయిన తర్వాత మెల్లిగా కుడివైపు తిరిగి అప్పుడు పైకి లేవాలి. పైకి లేవాలి. పైకి లేచి కాళ్ళు చాచుకోవాలి. చేతులు రెండు పైకి తీసుకెళ్దాం. నెమ్మదిగా ముందుకు వంగుతూ పాదాలు పట్టుకోవాలి. పాదాలు దొరికిన వాళ్ళు కాళ్ళు ఎక్కడ దూరం పట్టుకుని నడువు వంచడానికి ప్రయత్నం చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రిలాక్స్. ఇప్పుడు మరొక ఆసనం నేర్చుకుందాము, వక్రాసన. కుడి కాలి పాదము ఎడమ మోకాలు పక్కన పెట్టండి. కుడి చెయ్య ఇలా వెనక్కి పెట్టుకోండి. ఎడమ చెయ్య మోకాలు పైన తీసుకొచ్చి ఇలా పట్టుకోవాలి. శరీరాన్ని కుడివైపు తిప్పుతూ తల మెడ వెనక్కి తిప్పాలి కొంచెం. దీన్ని వక్రాసన అంటారు. ఇది డయాబెటిక్ పేషెంట్ మంచిగా ఉపయోగపడుతుంది. లోపల ఉన్న ప్యాంక్రియాస్ అదర్ ఆర్గాన్స్ అన్ని కూడా ప్రెజర్ అవుతాయి. ఇప్పుడు రెండో వైపు ఎడమ కాలు నిలబెడతాము. ఎడమ చేయి వెనక్కి, కుడి చేయి మోకాలు పై నుంచి శరీరాన్ని ఎడమ వైపు నుంచి వెనక్కి తిప్పాలి. ఉత్తరాసనం. ఓకే, రిలాక్స్. ఇప్పుడు మనం లాస్ట్ ఆసనం. చక్కగా సుఖంగా కూర్చుని రెండు చేతులు పైకి తీసుకెళ్దాం. వెన్నెముకను ఒకసారి పైకి సాగుతాం. నెమ్మదిగా పైకి. పైన ఎవరో పట్టుకుని లాగుతున్నారా అన్నట్టుగా పైకి సాగిదాం. విశ్రాంతి. ఇప్పుడు శ్వాస ప్రక్రియ చేద్దాం. వ్యాయామాలు సరిపోతాయి. శ్వాస ప్రక్రియలు మేడం గారు చెప్తారు, చేయండి. పవర్ టు లలిత గారు. అందరూ రిలాక్స్ గా కూర్చున్నాం. అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆపేసి చెప్దామా? అందరం వీడియో ఆపేసి చెప్పుకుందామా? వీడియో ఆన్ చేసి చెప్పుకుందామా? ఆన్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. చక్కగా కలర్ఫుల్ గా మేము ఫోటో తీసుకుంటాం ఈ రోజు మీరు వీడియో ఆన్ చేసుకుంటే. ఓకేనా? ఇప్పటి వరకు చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామం చేసాం కదా. ఉమాదేవి గారు, శ్రీలక్ష్మి గారు అందరూ ఇంట్లోనే ఉన్నాం కదా, పర్వాలేదు, ఏ డ్రెస్ అయినా పర్వాలేదు. వీడియోస్ ఆన్ చేసుకుందాం, చక్కగా నవ్వుతూ చేద్దాం. నిన్న మొన్న నేర్చుకున్నాం కదా భ్రామరి ప్రాణాయామం, నాడీ చోదన ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం. అట్లానే ఈ రోజు కూడా మళ్ళీ ప్రాక్టీస్ చేద్దామా? కపాలభాతి. ఫస్ట్ కపాలభాతి ప్రాణాయామం. కపాలభాతి ఎక్కడ ఉండాలి? ఫోర్స్ మనకి నాభి దగ్గర ఉండాలి. కపాలభాతి ఫోర్స్ అదే మనకి బ్రీత్ ఇన్ లో శ్వాస తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా బాడీ శ్వాస తీసుకుంటుంది. బ్రీత్ అవుట్ లో శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి, నాభి లోపలికి వెళ్ళాలన్నమాట. దాని మీదే మనం అంతా అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. బ్రీత్ అవుట్ లో మనకి నాభి లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. ఆటోమేటిక్ గా బ్రీత్ ఇన్ వెళ్ళిపోద్ది. సరే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కావాలంటే చెయ్యి ఇక్కడ పెట్టొచ్చు ఫోకస్ లో. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, రిలాక్స్. కళ్ళు మూసుకొని చేస్తే ఇంకా చాలా బాగా తెలుస్తుంది. కళ్ళు మూసుకొని చేద్దాం.
మీకు అర్థం కాకపోతే చెయ్యి నాభి దగ్గర పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలుగా అర్థమైతే పర్వాలేదు అనమాట. లోపలికి వెళ్తున్నట్టు తెలియాలన్నమాట మనకి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అందరం కలిసి కపాల భాతి చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. దీనివల్ల మనకి మొత్తం చెస్ట్ భాగంలో ఈ బ్రీతింగ్ టెక్నిక్స్ అన్ని అంతే అనమాట. మనకి ఛాతీ భాగం బాగా విశాలం అవుతుంది, లంగ్స్ బాగా క్లియర్ అయిపోయి లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. అదేవిధంగా థర్డ్ రౌండ్ చేద్దాం. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు కపాల్ భాతి చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్, విశ్రాంతి. స్లోగా కళ్ళు మీద చేతులు పెట్టి చాలా చాలా స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఇప్పుడు స్ట్రా ప్రాణాయామం లేదా క్యాండిల్ బ్లోయింగ్ ప్రాణాయామం. ముక్కుతోటి లాంగ్ గా బ్రెత్ తీసుకొని నోటిని ఒక చున్నా మాదిరిగా చుట్టి నోటితోటి మనం క్యాండిల్ ఎలా బ్లో చేస్తాము అలా గట్టిగా ఫ్ అని సౌండ్ చేయాలి. ఎంత వీలైతే అంత లాంగ్ బ్రెత్ తీసుకోవాలన్నమాట. మొత్తం ఊపిరితిత్తులు నిండుగా లాంగ్ బ్రెత్ తీసుకోవాలి. అదే విధంగా ఫోర్స్ గా ఊదాలి. ఓకేనా? అందరం కలిసి చేద్దాం. నాతో పాటు కలిపి చేయండి. చేస్తూ ఉండండి. లాంగ్ బ్రెత్ తీసుకొని లాంగ్ ఫోర్స్ఫుల్ గా ఊదుతూ ఉండాలి. రిలాక్స్, శాంతి. అబ్జర్వ్ ద బాడీ. ఏదైనా సరే కళ్ళు మూసుకొని చేస్తే చాలా బాగా అబ్జర్వేషన్ ఉంటది అనమాట. మన బాడీ మీద, బ్రెత్ మీద, మైండ్ మీద ఫోకస్ ఉంటది. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని చేస్తామో అప్పుడు. ఇప్పుడు భ్రామరీ ప్రాణాయామం. ఇంకొకటి భ్రామరీ ప్రాణాయామం నేర్చుకున్నాం. నిన్న నేర్చుకున్నాం కదా. అదే విధంగా మనకి ఈ నోరు, తర్వాత ముక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ రంధ్రాలు కదా. వాటిని అన్నిటిని క్లోజ్ చేస్తూ, క్లోజ్ అంటే గట్టిగా కాదు, ఓన్లీ జెంటిల్ టచ్ అన్నమాట. వేళ్ళని మాత్రమే టచ్ చేయాలి. చూడండి, లిటిల్ ఫింగర్ ఉన్నాయి కదా, అవి మౌత్ దగ్గర. తర్వాత మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఉంది కదా నోస్ దగ్గర. నెక్స్ట్ ఐ దగ్గర ఇక్కడ చూపుడు వేళ్ళు. నెక్స్ట్ తంబు ఇయర్స్ దగ్గర పెట్టుకొని బ్రీత్ ఇన్ చేసి జస్ట్ టచ్ చేయాలి అంతే, గట్టిగా ఫోర్స్ గా కాదు. బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ లో హనీ బీ లాగా సౌండ్ చేయాలి, తేనెటీగలా సౌండ్ చేయాలి. బ్రీత్ ఇన్ చేస్తూ బ్రీత్ అవుట్ లో కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వాలి మనం బ్రెత్ ని. నాతో పాటు కలిసి చేయండి. ఓకే, రిలాక్స్. రిలాక్స్ లో అరచేతులు ఆకాశం వైపు. ఆర్మ్స్ ఆన్ ద ల్యాప్. ఓపెన్ ద పామ్స్. అరచేతులు ఆకాశం వైపు మీ తోడల పైన తెరిచి ఉంచుకోండి. స్లోగా కళ్ళు మెచ్చుకోండి. చాలా స్లోగా నెమ్మదిగా కళ్ళు తెద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ప్రాణాయామం నేర్చుకుందాం. భస్త్రికా ప్రాణాయామం. నిన్న చేశారు కదా భస్త్రికా ప్రాణాయామం. ఏమన్నా డౌట్స్ ఉంటే రాసుకుందరు కానీ, లాస్ట్ లో రాసుకుందరు కానీ. భస్త్రికా ప్రాణాయామం ఎలా చేయాలి?
చేతులు మూసి ఉంచిన చేతులు స్క్రీన్ వైపు చాలా లూజ్ గా ఫ్రీగా పెట్టుకోవాలి. ఇదిగో చూడండి, చిన్నప్పుడు ఇలా కొట్టుకునే వాళ్ళం కదా, అయిందా అని పని అయిందా అనుకునే వాళ్ళం కదా, అలా ఫ్రీగా లూజ్ గా పెట్టుకొని ముఖం మీద చక్కటి చిరునవ్వుతో ఫ్రీగా బాడీని ఎంత లూజ్ గా ఉంచుకుంటే అంత బాగా ప్రతి ఒక్క సెల్ కి ఆక్సిజన్ పాస్ అయింది. మనం గట్టిగా ఇలా బిగబెట్టేసాం అనుకో, ఇక్కడ నెక్ వరకే స్టక్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా హాయిగా ఫ్రీగా లూజ్ గా ఉంచుకొని ఆ బ్రెత్ ని ఆస్వాదిస్తూ చేయాలన్నమాట. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళినప్పుడు చేతులు ఓపెన్ చేయాలి, కిందకి వచ్చినప్పుడు చేతులు మూసేయాలన్నమాట. శ్వాస లాంగ్ బ్రెత్ తీసుకొని వచ్చేటప్పుడు ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, మూసి ఉంచిన చేతులు నా వైపు, స్క్రీన్ వైపు, ఎల్బోస్ ఫ్రీగా, పిడికిలు కూడా ఫ్రీగా పెట్టుకోండి. ఓకే, నాతో పాటు కలిపి చేద్దాం. ఒక నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫోర్స్ఫుల్లీ టుగెదర్ అందరం కలిసి చేద్దాం. బ్రీత్ ఇన్, ఇన్లో పైకి, బ్రీత్ అవుట్, ఇన్ 2, ఇన్ 3, in 4, in 5, in 6, in 7, in 8, in 9, in 10, in 11, in 12, in 13, in 14, in 15. Okay, relax. అందరం చేద్దాం. కలిసి చేద్దాం. కళ్ళు మూసుకుందాం. క్లోజ్ యువర్ ఐస్. అబ్జర్వ్ ద బాడీ, అబ్జర్వ్ ద బ్రెత్. దీనివల్ల తక్షణ ఎనర్జీ వస్తుంది. భస్త్రికా ప్రాణాయామం. సెకండ్ రౌండ్ సిద్ధమవుదాం. పొజిషన్ తీసుకుందాం. మూసి వంచిన చేతులు స్క్రీన్ వైపు, పిడికిల్ని లూజ్ గా పెట్టుకుందాం. సెకండ్ రౌండ్ సిద్ధమవుదాం. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫోర్స్ఫుల్లీ టుగెదర్ అందరం కలిసి చేద్దాం. బ్రీత్ ఇన్, ఇన్లో పైకి, అవుట్, ఇన్ 2, ఇన్ 3, ఇన్ 4, ఇన్ 5, ఇన్ 6, ఇన్ 7, ఇన్ 8, ఇన్ 9, ఇన్ 10, ఇన్ 11, in 12, in 13, in 14, in 15. Okay, relax. అరచేతులు ఆకాశం వైపు, open the palms. Abs. థర్డ్ రౌండ్ సిద్ధమవుదాం. పొజిషన్ తీసుకుందాం. మూసి ఉంచిన చేతులు నా వైపు, స్క్రీన్ వైపు, ముఖం మీద చక్కటి చిరునవ్వుతో లాస్ట్ రౌండ్ హాయిగా ఇంట్లోనే స్మైల్ అన్నమాట. స్మైలీగా ఇంట్లోనే చక్కగా స్మైలీతో చేద్దాం. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అండ్ ద లాంగ్ నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఫోర్స్ఫుల్లీ టుగెదర్. బ్రీత్ ఇన్, అవుట్, ఇన్ 2, ఇన్ 3, in 4, in 5, in 6, in 7, in 8, in 9, in 10, in 11, in 12, in 13, in 14, in 15. Okay, relax. అరచేతులు ఆకాశం వైపు, palms on your laps. Close your eyes. అటు ఇటు తిరిగి ఆడుతున్న శక్తి ప్రవాహాన్ని గమనించుదాం. Observe the body, observe the breath. స్లోగా కళ్ళు మీద చేతులు పెట్టుకొని చాలా స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. చేయగలిగారు కదా? భస్త్రికా ప్రాణాయామం. ఇంకొకటి నాడీ ప్రాణాయామం ఉంది. నాడీ ప్రాణాయామం అయిపోయిన తర్వాత మెడిటేషన్ చేద్దాం. అసలైనది మెడిటేషన్ అన్నమాట. మెడిటేషన్ అనేది మన బాడీలో ఉన్న మొత్తాన్ని టాక్సిన్స్ అన్ని మానసికంగా శారీరకంగా కూడా క్లీన్ చేసేది మెడిటేషన్ అన్నమాట.
బ్రెత్ తో మనం ప్రాణశక్తిని పెంచుకుంటాము. ఎప్పుడైతే మన ప్రాణశక్తి లెవెల్ పెరుగుతుందో అప్పుడు ఈజీగా మెడిటేషన్ ధ్యానంలోకి వెళ్ళగలుగుతాం. ధ్యానం అంటే మన అంతరంగంలోకి లోపలికి ప్రవేశించడం అన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరంగంలోకి లోపలికి ప్రవేశించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికి అన్నిటినీ మానసికంగా, శారీరకంగా అన్నిటినీ క్లీన్ చేసేది మెడిటేషన్ అన్నమాట. నాడీ ప్రాణాయామం చేసి మెడిటేషన్ చేద్దాం. తర్వాత 2 ముద్రా ప్రాణాయామాలు ఉన్నాయి. ఇవి కోవిడ్ పొజిషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఆ ముద్రా ప్రాణాయామం కూడా ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల మనం కోవిడ్ నుంచి బయటపడవచ్చు అని చెప్తున్నారు అనమాట. రాకుండా ఆ ముద్రా ప్రాణాయామ్స్ కూడా నేర్పిస్తున్నాను. ఒకసారి చూడండి. 2 చూపుడు వేళ్ళు ఉన్నాయి కదా, ఈ చూపుడు వేళ్ళు 2 పైకి పెట్టేసి, తర్వాత ఈ 3 వేళ్ళు ఉన్నాయి కదా, లిటిల్ ఫింగర్, మిడిల్, రింగ్ ఫింగర్, థంబ్, ఇవి ఊరికి జెంటిల్ టచ్ చేయాలి అంతే, గట్టిగా కాదు, ఓన్లీ టచ్ చేయడం అనమాట. టచ్ చేసేసి మీ తొడల పైన పెట్టుకొని శ్వాస తీసుకోవడమే. దీన్ని ప్రాణముద్ర అంటారు అనమాట. కళ్ళు మూసుకొని శ్వాస తీసుకుంటూ లాంగ్ బ్రెత్ తీసుకుంటూ వదులుతూ ఉండొచ్చు. ఇది రోజుకి 2 సార్లు 3 సార్లు కూడా చేసుకోవచ్చు. ప్రాణముద్ర దీనివల్ల చాలా ఎనర్జీ పెరుగుతుంది, నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, అందరం కలిసి చేద్దాం. ముక్కుతోటి శ్వాస తీసుకోండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కూడా నోస్ తోటి. ఎవరికైనా ఉజ్జయ బ్రెత్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఉజ్జయ బ్రెత్ కూడా చేసుకోవచ్చు, లేని వాళ్ళు ముక్కుతోటి. ఎలా అయినా పర్వాలేదు, చేయటం ఇంపార్టెంట్. చేస్తూ ఉండండి. 9 రౌండ్స్ 10 రౌండ్స్ లాంగ్ బ్రెత్ తీసుకొని వదులుతూ ఉండండి. ప్రాణముద్ర. స్లోగా కళ్ళు పెట్టి చాలా స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరవండి. చేయగలిగారు కదా. ఇంకొకటి శక్తి ముద్ర, అది కూడా చాలా చాలా మనకి ఎనర్జీ అన్నమాట. ఆ శక్తి ముద్ర కూడా, అది ఎలా చేయాలంటే, శక్తి ముద్ర చూడండి. ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా, ఈ 2 వేళ్ళని కిందకి పెట్టేసి, చూపుడు వేలు మధ్య వేలు కిందకి పెట్టేసి, పైన బొటన వేలు పెట్టాలి, థంబ్ పెట్టాలి. 4 ఫింగర్, మిడిల్ ఫింగర్ అప్, పైన ఇంకా ఏం పెట్టాలి, థంబ్ పెట్టాలన్నమాట. ఈ 4 వేళ్ళు ఉన్నాయి, ఈ లాస్ట్ లో ఉన్నాయి కదా, రింగ్ ఫింగర్, లిటిల్ ఫింగర్ ఉంది కదా, మధ్యమ వేలు అదే ఉంగరం వేలు, తర్వాత చిన్న వేలు, అవి ఏం చేయాలంటే ఇలా కలిపేసేయాలి. ఆ 2 వేళ్ళు, లాస్ట్ 2 వేళ్ళు ఉన్నాయి కదా, అవి కలిపేసేయాలి. ఈ 2 వేళ్ల పైన ముందున్న 2 వేలు ఉన్నాయి కదా, చూపుడు వేలు తర్వాత మధ్య వేలు, దానిపైన బొటన వేలు పెట్టాలి. పెట్టేసి ఇలా పెట్టుకొని బ్రెత్ తీసుకోవడమే. ఉజ్జయ బ్రెత్ వస్తే ఉజ్జయ బ్రెత్ చేయొచ్చు, రాని వాళ్ళు మామూలుగా. దీనివల్ల కూడా చాలా చాలా ఎనర్జీ పెరుగుతుంది మనకి. చేస్తూ ఉండండి. స్లోగా రిలాక్స్ అవుదాం. ఇప్పుడు స్లోగా కళ్ళు మీద చేతులు పెట్టి చాలా స్లోగా నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. చేయగలిగారు కదా. ప్రాణముద్ర, శక్తి ముద్ర, ఈ రెండింటి ఇప్పుడు కోవిడ్ ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఇప్పుడు ఇది రోజుకి 2 times 3 times కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ ఈవినింగ్. మీరు ఎప్పుడు ఎంటీగా పొట్ట ఎప్పుడు ఎంటీగా అంటే తిన్న తర్వాత ఒక 3 hours భోజనం ఏదైనా చేస్తే 3 hours తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. భోజనం ఫ్రూట్స్ అలాంటివి అయితే 1 hour చాలు. ఓకే, ఇప్పుడు నాడీ ప్రాణాయామం చేద్దాం. నాడీ చోదన ప్రాణాయామం నిన్న చేశాం కదా, అదే విధంగా ఎడమ చేతి యొక్క చూపుడు వేలు, తర్వాత తంబు, బొటన వేలు, ఈ 2 కలిపి జెంటిల్ టచ్ చేయాలి అంతే. టచ్ చేసి మిగిలిన వేళ్ళు కలిపేసి ఎడమ తొడ పైన పెట్టుకోవాలి. పెట్టుకొని చూడండి నిన్నట్లాగే
నాడీ ప్రాణాయామం. ముక్కు పైన కుడి పక్కన బొటన వేలు, ఎడమ పక్కన ఉంగరం వేలు. కుడి పక్కన బొటన వేలు, ఎడమ పక్కన ఉంగరం వేలు పైన చూడండి. కానీ బొమ్మల దగ్గర చూపుడు వేలు, మధ్య వేలు పెట్టి చేస్తూ ఉండండి. ఆగ్నేయ చక్రం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కానీ బొమ్మల దగ్గర ఉంటే ఆగ్నేయ చక్రం. ఇక్కడ పిట్యూటరీ గ్రంథి కూడా ఉంటది అనమాట. మనం ఇలా టచ్ చేయటం వల్ల ఆ గ్రంథి కూడా యాక్టివేట్ అవుతుంది. చేయండి. ఎడమ పక్క నుంచి శ్వాస తీసుకొని రైట్ పైకి వెళ్ళి ఆగ్నేయ చక్రం వరకు వెళ్ళి శ్వాస మళ్ళీ కుడి పక్కకు వరకు రావాలి. కుడి పక్క కింద వరకు రావాలి. మళ్ళీ ఎటువైపు అయితే వదులుతున్నారో అటువైపు నుంచే శ్వాస తీసుకొని అటువైపు మూసేయాలి. మళ్ళీ కుడి పక్క నుంచి తీసుకొని శ్వాస లాంగ్ గా మనకి నుదురు దగ్గర నుంచి ఎడమ పక్క వరకు అంత బాగా బ్రెత్ ని ఫీల్ అవ్వాలి. ఎటువైపు అయితే తీసుకుంటున్నారో అటువైపు మూసేసి అనదర్ సైడ్ ఓపెన్ చేసుకోవాలి. చేస్తూ ఉండండి. 9 రౌండ్స్ 10 రౌండ్స్. నాడీ శోధన ప్రాణాయామం వల్ల బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. ఎడమ పక్కన కింద నుంచి నుదురు దగ్గర నుంచి రైట్ సైడ్ వరకు బ్రెత్ రావాలి. నెక్స్ట్ రైట్ సైడ్ కింద నుంచి లాంగ్ గా నుదురు దగ్గర నుంచి ఫోర్ హెడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కింద వరకు రావాలి. అంత లాంగ్ బ్రెత్. సౌండ్ రాకూడదు, బ్రెత్ మాత్రమే మనకు తెలియాలి. మనోహరం, చేస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనోహరం ఉన్నావా? డిస్కనెక్ట్ అయినారండి. మీరు ప్లే చేస్తారా సార్? ప్లే చేయడానికి నా దగ్గర రెడీగా లేదు. ఒకసారి లైన్ లో ఉండండి. నా యోగ నిద్ర చేద్దామండి ఈరోజు. యోగ నిద్ర పడుకోవాలిగా, పడుకోండి. అయితే రిలాక్స్. అందరినీ పడుకోమనండి. నేను ఇది పెడతాను. రిలాక్స్ గా కళ్ళు మూసుకొని పడుకోండి. ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకొని పడుకోండి. రిలాక్స్ గా యోగ నిద్ర వస్తుంది. మీ బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ పైకి మీ గమనం తీసుకెళ్ళండి అని చెప్తారు. శ్వాస తీసుకొని కుడి పాదం, కుడి మోకాలు, ఎడమ పాదం, ఎడమ మోకాలు చెప్తూ ఉంటారు. గురుజీ రవిశంకర్ గారు చెప్తూ ఉంటారు. అక్కడికి మనకు శ్వాస వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. ఎక్కడ వారు అక్కడే పడుకోండి. పడుకోవడానికి వీల్లేని వారు కూర్చున్నా పర్వాలేదు. పడుకుంటే రిలాక్స్ అయ్యింది బాగా. బెడ్ పైన అయినా పడుకోవచ్చు. కింద ఏం అవసరం లేదు, బెడ్ పైన అయినా పడుకోవచ్చు. పడుకోవడానికి వీలు లేకపోతే చైర్లో కూర్చోండి. పడుకుంటే బెస్ట్ అన్నమాట. కుడి పాదం, కుడి మోకాలు, తర్వాత అదే విధంగా ఎడమ పాదం, ఎడమ మోకాలు, పొట్ట, ఛాతి భాగము, కుడి అరచెయ్యి, ఫోర్ హెడ్, ఇవన్నీ చెప్తారు. అన్ని భాగాల మీదకి అక్కడ మన శ్వాస వెళ్తున్నట్టు ఫీల్ అవ్వాలి. Hold the breath and tense your body. Hold it, tense your body and breathe out. Breathe out through the mouth and relax your whole body. దీర్ఘమైన శ్వాస తీసుకుని కొన్ని క్షణాలు ఆపి వదిలేటప్పుడు నోటి ద్వారా వదలండి. Let's take a deep breath in. Hold a fist. Tense your body as much as you can. Make a fist. And breathe out through the mouth. As you breathe out, relax your whole body. Release your face. Relax your whole body. విశ్రాంతిగా ఉంచండి మీ శరీరాన్ని.
Now let's take our attention to our right. మీ గమనికను కుడి పాదంపై ఉంచండి. Relax your right foot. Right knee. మోకాలు, Right thigh and కుడి తొడ, the whole right. మొత్తం కుడికాలు గమనించండి. Now let's take our attention to the left foot. ఎడమ పాదము, Left left thigh, ఎడమ తొడ, the whole of the left leg. మొత్తం ఎడమ కాలు గమనించండి. కాళ్ళు రిలాక్స్ అవుతున్నట్టుగా భావించండి. Genitals, జననేంద్రియములు, abdomen, వృత్తి కడుపు, stomach, పొట్ట పై భాగము,
navel region, నాభిస్థానము, chest, ఛాతీ భాగము, right shoulder, కుడి భుజము, and the entire right arm. మొత్తం కుడి చేయి గమనించండి. Left shoulder, ఎడమ భుజము, and the entire left arm. ఎడమ చేయి మొత్తాన్ని గమనించండి. Breathe in, దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా విడిచిపెట్టండి. neck, మెడ భాగాన్ని గమనించండి. back of the neck, మెడ వెనుక భాగాన్ని కూడా గమనించండి. back of the head, తల వెనుక భాగాన్ని గమనించండి. top of the head, తల పై భాగాన్ని గమనించండి. relax, move, మొత్తం శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి.
forehead, మీ నుదుటి భాగాన్ని గమనించండి. eyebrows, కనుబొమ్మలు, nose, ముక్కు, cheeks, మీ బుగ్గలు, your lip and chin, పెదవులు మరియు గడ్డము గమనించండి. the whole face, మొత్తం ముఖాన్ని గమనించండి. the deep breath in మరియు దీర్ఘ శ్వాస తీసుకోండి. and breathe out. నెమ్మదిగా విడిచిపెట్టండి. And the whole